కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివే, నాకేమి కొదువా. స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట మనం ధ్యానిద్దాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ప్రియులారా, ఇక్కడ సద్వినియోగం చేసుకొనుచు అనే మాట ఈ పూట కొంతసేపు మనం ధ్యానిద్దాం. ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే దినములు చెడ్డవి గనుక. ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి అనంటే దినములు చెడ్డవి. ఈ విషయంలో నేను మీకు మరలా క్రొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. కానీ ఈ రోజున పరిస్థితుల ప్రభావాలు ఎలా ఉన్నాయి అనేది మనసున్న మనుషులుగా మనందరికీ విదితమే. ఏది మరుగైనది లేదు, ఏది చాటైనది కూడా లేదు. ఈ రోజున ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది క్షణాలలో మనకు తెలుస్తుంది, మన చెవిని పడుతుంది. ఎలాంటి దుర్లభమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని మనం వింటున్నాము, చూస్తున్నాము అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మనుషులు కూడా ఇలాగ ప్రవర్తిస్తారా అనే ఆలోచన కలుగుతుంది. మనుషుల్లో ఇలాంటి అనుభవాలు పొడచూపుతున్నాయి ఏంటి అనే బాధ కలుగుతుంది. అనేకమైన విషయాలు మనసును తొలిచివేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన సంగతియే. అయితే ఈ దినములు చెడ్డవి గనుక మనం ఏం చేయాలి? ఏదో జరుగుతున్న వాటిని చూసి అలజడి పాలైపోయి,
లేక కలవరపడిపోయి ఆందోళనతో మనం బ్రతకడం కాదు, కానీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధుడు పౌలు ఇప్పుడు కాదు, అప్పుడే ఈ ఎఫెసులో ఉన్న సంఘ విశ్వాసులైన వారికి ఆయన వ్రాసి పెట్టాడు. ఈ మాట ఈ పూట మనం ధ్యానిస్తే నిజమే, దినములు బహు చెడ్డవిగా కనిపిస్తున్నాయి. ఈ చెడిపోయిన దినముల యందు ఆ ఉన్న శ్రేష్టమైన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆ అవకాశాన్ని, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేది మనం నేర్చుకోవలసిన పాఠం. మనకున్న ఆస్తులు, అంతస్తులు, మన శరీరంలో ఉన్న ఆరోగ్యము, హంగులు, రంగులు, ఇవన్నీ అంతం వరకు మనతో వస్తాయని, కలకాలం మనతో నిలిచి ఉంటాయని ఎప్పుడు కూడా మనం భ్రమపడకూడదు. ఎందుకంటే ఈ రోజున మనిషి ఆయుశేషం ఎంత అల్పమైనది, ఎంత క్షణికమైనది అనేది ఒక్కొక్క వార్త వింటుంటే మనకు తెలుస్తుందండి. గంట ముందున్న వ్యక్తి గంట తర్వాత కనిపించట్లేదు. మనిషి ప్రాణం తీయడానికి కఠినాత్ములైన మనస్తత్వం కలిగిన మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి కష్ట పరిస్థితులలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి అనేది మన ఈ వాక్యంలో ఎంతైనా గ్రహించవలసిన చక్కటి అంశం. పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తుల యొద్దకు మనం వెళితే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఎంత బాగా చక్కగా వాళ్ళు ఉపయోగించుకున్నారనేది మనకి ఎంతో పాఠాన్ని నేర్పిస్తుందండి. ప్రాముఖ్యంగా నేను హిజ్కియాను గురించి మీకు ఒక్క విషయం చెప్తాను. అది దైవజనుడు హిజ్కియాను దర్శించి చెప్పాడు. దేవుడు చెప్పాడు, నీ ఇంటిని చక్కపెట్టుకో, నీ దినములు సమాప్తం అవుతున్నాయి అని చెప్పాడు. మీకు ఆ మాటల్ని నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నానండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. పురిగారు చూడండి, ఈ దైవజనుడు రాజైన హిజ్కియాను దర్శించి చెప్పిన మాట. ఈయన రాజుగారు కదా, కొన్ని విషయాలు మర్మగర్భితంగా చెప్పాలి అని కానీ, లేదు డైరెక్ట్గా దేవుడు చెప్పిన మాటలు అలాగే చెప్తే ఆయన ఉద్రేకంతో ఊగిపోతాడేమో అని కానీ, అలాంటి కార్యక్రమాలు ఏమీ లేవండి. దేవుడు ఆయనకి ఏమైతే చెప్పాడో ఆ విషయాలను క్షుణ్ణంగా, స్పష్టంగా, వివరంగా చెప్పేశాడు. నీవు మరణం అవుచున్నావు, నీవు బ్రతుకోవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ మాట రాజైన హిజ్కియా విన్నాడో, పురిలారా చూడండి, వెంటనే తడువు చేయడం కానీ, ఇది నిజమా కాదా అని విశ్లేషించడం కానీ, అయినా ఇతను ఈ మాట ఇంత కఠోరంగా ఎందుకు చెప్తున్నాడు, ఇతనితో ఎవరైనా చెప్పిస్తున్నారా, ఇతనికి నా మీద ఏమైనా మనసులో బాధ ఉందా, కక్ష ఉందా, ఇలాంటివి మానవ మాతృలుగా మనందరికీ ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. ఎందుకని ఇతను సడన్గా వచ్చి ఇలాంటి మాట చెప్తున్నాడు, ఏం జరిగింది, దీనికి వెనకెవరున్నారు, ఇతనే చెప్తున్నాడా, లేకపోతే దేవుడు చెప్పిన మాట నాతో చెప్తున్నాడా? ఇవి మానవ మాతృలుగా మనందరికీ ఆలోచనలు వస్తాయండి. కానీ హిజ్కియా ఇలాంటి కార్యక్రమాలకి తావివ్వలేదు, ఇలాంటి ఆలోచనలు దరికి రానివ్వలేదండి. దైవ సేవకుని నోట ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, ఇక్కడ వ్రాయబడిన మాట నేను చదువుతాను చూడండి. ఈ 2వ వాక్యంలో ఎప్పుడైతే ఆయన సెలవిచ్చాడో వెంటనే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, 3వ వాక్యం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఎన్ని చక్కటి విషయాలు ఇందులో మనం నేర్చుకొనవలెనో. ప్రియులారా, దైవ సేవకుని నోట ఆ మాట ఎప్పుడైతే విన్నాడో వెంటనే గోడ వైపు ఆయన తిరిగి కన్నీళ్లు పెట్టి ప్రార్థించడం ప్రారంభించాడు. నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను, ఆయన రాజు కదా, ఆ మాట విన్నప్పుడు ఆ దైవ సేవకుని కోరుకొని
వెంటనే మోకరించి, అయ్యా నా కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఈ కీడు తొలగిపోయేటట్లు, ఈ మరణ శాసనం తొలగిపోయేటట్లు, ఆ దేవుడు కనికరించి కటాక్షించి నాకు కృప చూపించేటట్లు నువ్వు ప్రార్థన చేయ్యా అని ఆయన్ని వేడుకున్నట్లుగా కానీ, లేదా మన దేశంలో స్వస్థత వరం కలిగిన దైవ సేవకులందరినీ మీరు సమకూర్చండి, ఉపవాస ప్రార్థన పెట్టండి అని చెప్పినట్లుగా కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ కూడా లేవండి. అతని చెవిన పడిన ఆ మాట, ఆయన చెవిన పడిన వెంటనే ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవడం చూడండి. మనం ఏం చేస్తాం? మన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత దేవుని వైపు తిరుగుతామండి. మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం, వెళ్ళాల్సిన హాస్పిటల్స్ వెళ్తాం, వెళ్ళాల్సినటువంటి వైద్యుల దగ్గరికి వెళ్తాం, మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసి అన్నిటిలో ఓడిపోయి వాడిపోయి ఇక మన చేత కాదని చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, నాయనా నువ్వు కనికరించవా అంటుంటాము. ఏది? దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని, సమయాన్ని పోగొట్టుకొని, ఆ దేవుడిచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకు తెలియక హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ను మరలా పొందుకోవడంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుడిచ్చిన ఆ అవకాశాన్ని ఆయన జారవిడుచుకోలేదు, సద్వినియోగం చేసుకున్నాడు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు అటు ఇటు ఇటు అటు పరుగులు తీయడం ఎందుకు? నా మొర ఆలకించగలిగిన దేవుడు ఉన్నాడు కదా, నా ప్రార్థన వినగలిగిన దేవుడు ఉన్నాడు కదా, నాకు ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన శక్తిగల దేవుడు నాకు సమీపాన ఉన్నాడు కదా, నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉంటాడు, ఆయన కన్నీళ్లు తుడుస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసం చేత వెంటనే ప్రభు వైపు తిరిగాడు, అద్భుతాన్ని చూశాడండి. ఆ సెలవిచ్చిన దైవజనుడు నడిమిసాల దాటక మునిపే యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు హిజ్కియా యొద్దకు వెళ్ళి అతనితో మరలా ఇలాగ చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ని అతనికి పొడిగించానని చెప్పు. 15 సంవత్సరాల ఆయుష్ని ప్రభు దగ్గర నుంచి తీసుకుని వచ్చిన ఆ ప్రార్థన సరి అయిన సమయంలో చేశాడండి, రైట్ టైంలో ప్రభు వైపు తిరిగాడండి. ఈరోజున మనం ఎంత సమయాన్ని పోగొట్టుకుంటున్నాం, ఎంత సమయాన్ని జారవిడుచుకుంటున్నాం, ఎన్ని దీవెనలు మనం పోగొట్టుకొని రిక్తహస్తాలతో నిలబడుతున్నాం అనేది మన అంతరాత్మకు తెలుసు, మనకు తెలుసు. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వాక్యంలో మనం గ్రహించవలసి ఉంది. ఇంకొక వ్యక్తిని గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరు అనంటే లూదియా అనబడిన స్త్రీ. ఎంతో శ్రేష్టమైన మధురమైన అనుభవాలు అక్కడ మనకు కనిపిస్తాయి. అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను భక్తిగల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రియులారా చూడండి, ఆమె కొందరు స్త్రీలు ప్రార్థన చేసే సమూహంలో ఉంది. మరి ఆమె ఎంతకాలం నుంచి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తుంది మనకు తెలియదు. కానీ ఆ రోజు ఏం జరిగింది? ప్రార్థన చేసుకునే కొందరు స్త్రీలు సమూహంగా సమకూర్చబడ్డారు. పరిశుద్ధుడైన పౌలు కూడా అక్కడికి వెళ్ళాడు. సరే, ఈ చరిత్రలో మనం గమనిస్తే పౌలు చెప్తున్న మాటలు ఆమె లక్ష్యం ఉంచి లేక ఆ మాటల్ని ఆసక్తిగా శ్రద్ధగా వినిందండి. ఆమె హృదయం తెరవబడింది. నిజమే, ఆసక్తిగా దేవుని మాటలు వింటే, వాక్యాన్ని వింటే ఆ వాక్యము హృదయంలో క్రియ చేస్తుందండి. వాక్యమందు లక్ష్యం ఉంచి, వాక్యమందు మనసు పెట్టి, వాక్యమందు శ్రద్ధ కలిగి గనక మనం విన్నవారం అయితే వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదు. మనం వాక్యం చదువుతుంటాము, మనసు అక్కడ ఉంటుంది. వాక్యం వింటుంటాము, మనసు అక్కడ ఉంటుంది. కానీ అలా కాదు, మనస్సు పెట్టి ఆమె వాక్యం వినింది. ఆ వాక్యం ఆమె హృదయాన్ని తెరిచింది. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆమె హృదయం తెరవబడిందంట. 15వ వాక్యం చదువుతున్నానండి. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే. చూడండి, ఇక్కడ మనకు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొంది ఇక తడువు చేయలేదండి.
వెంటనే ఆ వాక్యానికి కట్టబడింది. ఆ వాక్యానికి ఆమె శిరస్సు వంచింది. ఆమె కాదు, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. వెంటనే ఇక ఆ సమయాన్ని పోగొట్టుకోలేదండి. బాప్తిసం పొందింది, వారిని తమ ఇంటికి ఆహ్వానించింది. ఆ దైవ ప్రత్యక్షత కలిగిన మనుషుల యొక్క స్వభావాలు చూడండి ఎలా ఉన్నాయో. మనం ఎన్నోసార్లు వాక్యం వింటుంటాం, కానీ చలించము, స్పందించము. ఆ వాక్యం మన గుండెలో క్రియ చేసినప్పుడు వెంటనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యం ఏమి బోధిస్తుందో, ఏమి ప్రకటిస్తుందో, ఏమి సరిచేస్తుందో దానిని సంపూర్తి చేయడానికి మనం మనస్కరించమండి. తడువు చేస్తాం, ఆలస్యం చేస్తాం, ఇంకొక తరుణం కావాలని ఆశిస్తాం. లేకపోతే ఎన్ని పర్యాయాలు ప్రభు మనం దర్శించలేదు, ఎన్ని పర్యాయాలు ప్రభు మన హృదయాన్ని స్పర్శించలేదు, ఎన్ని పర్యాయాలు వాక్యం మనల్ని గద్దించలేదు, ఎన్ని పర్యాయాలు వాక్యం మనల్ని హెచ్చరించి నిలదీయలేదు. వింటుంటాము, గుండె గాయమవుతుంటుంది, అయినా దాటుకెళ్ళిపోతుంటాము. వింటుంటాము, స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న ఆ మాటలు గుర్తిస్తుంటాము, కానీ ఆ మాటల్ని పెడచెవిని పెట్టి వెళ్ళిపోతుంటాము. ఎంత సమయం వ్యర్థమైపోతుంటుందో, ఎంత సమయాన్ని జార విడుచుకుంటుంటామో అనేది మీరు ఆలోచించాలి. ప్రియమైన సహోదరులారా, మన పితరుల దగ్గరికి వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన ఆ మంచి శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పనా? ఒకసారి ఫిలిప్పుని ప్రభు ప్రేరేపించాడు. కందాకే మంత్రి రథంలో వెళుతున్నాడు, ఆయన కలుసుకోమని ప్రభు చెప్పాడు. ఆయన రథంలో వెళుతున్నాడు, ఈయన పరిగెత్తాలట. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి చూడండి, ఆ రథంలో వెళుతున్న అతన్ని ఈ ఫిలిప్ కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఫిలిప్పు ఆయన పరిచయం చేసుకొని ఆయన రథంలో ఎక్కి కూర్చున్నాడు. మనం ఈ విషయాల్ని అపోస్తలుల కార్యాల గ్రంథం ఈ 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా. ప్రియులారా చూడండి, ఫిలిప్పు ఈ రథంలో వెళుతున్న ఈ కందాకే మంత్రిని కలుసుకున్నాడు. ఆయన యెషయా గ్రంథం చదువుతుంటే ఇప్పుడు ఈ ఫిలిప్, దైవజనుని ఫిలిప్ ఆయన అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నావు మంచిదే, భక్తి కలిగిన వాడివి, యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకుని వెళుతున్నావు, మంచి క్రమశిక్షణ కలిగిన వాడివి, దూరము భారం అనుకోకుండా ఆయన సన్నిధిని గడిపి వెళుతున్నావు, అన్ని లక్షణాలు మంచివే, కానీ నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు ఈ మంత్రి అన్నాడు, అయ్యా నాకు ఎవరైనా వివరించి చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, నాకు ఎలా తెలుస్తుంది అలాగని. ప్రియులారా, అప్పుడు ఫిలిప్పు, మీరు ఆ తర్వాత ఈ వాక్యాలను చదవండి, మీకు అర్థమవుతుంది, చక్కగా వివరించి చెప్పాడు. బొచ్చు కత్తిరించి వారి ఎదుట మౌనంగా ఉన్నట్లు ఇదిగో వదకు తేబడిన ఒక గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తును గూర్చిన వివరాలు ఈ ఫిలిప్పు మంత్రికి వివరించి చెప్పాడు. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట, మీరు 36వ వాక్యాన్ని చదవాలండి. అందులో రాయబడిన మాట నేను చదువుతున్నాను. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. వాళ్ళు మార్గంలో వెళుతున్నారండి, అంతలో ఒక చోట వాళ్ళకి నీళ్లు కనిపించాయి. వెంటనే ఆయన అన్నాడట, ఆ వాక్యానికి లోబడ్డాడు, వాక్యాన్ని విన్నాడు, వెంటనే అన్నాడు, ఇదిగో నీళ్లున్నాయి, మంచి సమయం, ఇది శ్రేష్టమైన సమయం, దేవుడిచ్చిన అవకాశం, ఎందుకు ఈ సమయాన్ని పోగొట్టుకోవాలి, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏంటి, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, నా హృదయం తెరవబడింది, వాక్యానికి లోబడుతున్నాను, దేవుడిచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది. వారిద్దరూ నీళ్లలోకి దిగి దైవజనుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత అతడు ఆనందంతో తిరిగి వెళ్ళను అనే మాటలు మనం చూస్తామండి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీకు ఇచ్చిన సమయం శ్రేష్టమైంది,
దేవుడు మనకిచ్చిన సమయం ఎంతో విలువైనది. మన పెద్దలు సూక్తి కూడా చెప్తారు, విలువైనది ప్రాణం, బహు విలువైనది కాలం, పోతే తిరిగి రాదు. కానీ దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రియులారా, దేవుని వాక్యం ఏమని నిన్ను శాసిస్తుందో, నీలో ఏమని ఆశిస్తుందో గుర్తించి ఆ కార్యాన్ని చేయడానికి తడువు చేయొద్దు. దైవ కార్యానికి తడువు చేయొద్దు. దైవ కార్యానికి తడువు చేయొద్దు. సమయమును సద్వినియోగం చేసుకున్నామని. దినములు చెడ్డవి కనుక ఏ క్షణం ఏం వాటిల్తుందో, ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు అర్థం కాని అయోమయంలో మనం బ్రతుకుతున్నాం. అందుచేత దేవుడు చిన్న ఈ పూట నా దేవుడు నన్ను ఏమని శాసించి ఆశించి ఆయన వాక్యాన్ని నాకు చేరువ చేశాడని గ్రహింపు కలిగి ఈ దుర్దినములలో, చెడు దినములలో సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దైవ దీవెనలు పొందుకోవడానికి తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునడని మీ లేఖనాలలో వ్రాసిన మాటల్ని మరొక్కసారి ధ్యానించుకోవడానికి మీరు సహాయం చేశారు. అందుకు నీకు స్తోత్రం. నిజమే నాయన, ఈరోజు మా కళ్ళతో చూస్తున్న దృశ్యాలు, మా చెవులతో వింటున్న వార్తలు బహుభయంకరముగా ఉన్నాయి నాయన. ఈ చెడు దినములలో మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయన, మీరు మాలో ప్రారంభించిన సమస్త కార్యాలు సంపూర్తి చేసుకోవడానికి నాయన మేము జాగరూకులమై ఉండడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఏ విషయంలో సమయాన్ని పోగొట్టుకొనక, వ్యర్థపుచ్చుకోనక, ఆధ్యాత్మికంగా ఎదగడానికే కావలసిన ప్రతి ఈవిని అపేక్షించిన వారమై నీ సన్నిధిలో మేము జాగరూకులమై అడుగులు వేయడానికి సహాయం చేయమని, అలాంటి వివేకాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, ఇదిగో ఈ మాటలు విని నీ సన్నిధిలో తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించమని, అలాంటి కృపను అనుగ్రహించమని, నన్ను మమ్మల్ని మీ చెట్టుకు అప్పగించుకుంటూ ఆనాడు హిస్కియా, ఆనాడు లూదియా, ఆనాడు కందకే మంత్రి ఎలాగైతే మేలులు పొందుకున్నారు, ఆ రీతిగా మేము మేలులు పొందుకొని నీ కొరకై పత్రికలుగా ఉండటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, ఓపెన్ మినిస్ట్రీస్.